మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. సర్వరోగ నివారణి యోగా, అటువంటి యోగా డే వేడుకలు విశాఖలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు యావత్ ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. అయితే ఈ వేడుకలకు విశాఖ సాగర తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ వేడుకలు నిర్వహించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేస్తూ ఉన్నారు. గిన్నీస్ రికార్డు కొట్టేందుకు కూడా ఈ వేడుకలు విశాఖ వేదిక అయిందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి యావత్ ప్రపంచం అంతా కూడా 21వ తారీఖు ఎప్పుడు వస్తుందా అంటూ కూడా ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే దేశ ప్రధాని సైతం విశాఖలో నిర్వహించనున్న ఈ యోగా డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అయితే దేశ ప్రధాని ఎక్కడికి అంటే విశాఖ వచ్చిన తర్వాత ఏ ప్లేస్లో యోగా చేస్తారు, ప్రధానితో పాటు ఎవరెవరు యోగా చేస్తారు. సో ఇక్కడ ఒక మ్యాప్ ఉంది, ఆ మ్యాప్ను చూడొచ్చు. ప్రస్తుతం ఇది ఒక మ్యాప్ ఇది. సో ఇక్కడ ఇది మెయిన్ స్టేజ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. ఇది మెయిన్ స్టేజ్, అది స్టేజ్ ఇక్కడ ఉంటుంది. కాళీమాత టెంపుల్ దగ్గర మెయిన్ స్టేజ్ ఉంటుంది. ఇక్కడ సుమారు 7 గంటల సమయంలో దేశ ప్రధాని ఈ వేదిక వద్దకు చేరుకుంటారు. ఈ వేదిక వద్దకు చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి జాతిని ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగం ఉంటుంది. అనంతరం 7 గంటలకు, సో 7 నుంచి 7:45 గంటలకి, అంటే 7 నుంచి 7:45 మధ్య ఏదైతే ఉందో అదంతా కూడా యోగా చేసేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేశారు. సుమారు 7 గంటలకు యోగా అనేది స్టార్ట్ అవుతూ ఉంది. సో ఇక్కడ 2 వేడుకలు ఉన్నాయి. C1 అంటారు దీన్ని. ఈ C1 ఇక్కడ కానీ ఇటువైపు కానీ. సో దేశ ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఈ స్టేజ్ మీద ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడొచ్చు C1. ఈ C1 దగ్గర యోగా చేస్తారు. సో ఇక్కడ మనం చూడొచ్చు బీచ్ రోడ్లో ఒకటి 241 అని అక్కడ రాసి ఉంది, 6 ఫీట్. సో ఇక్కడ రక్షణ దళాలకు సంబంధించిన సభ్యులు, రిటైర్డ్ నేవీ, ఆర్మీ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ యోగా చేస్తారని ప్రస్తుతానికైతే తాజా సమాచారం. ఇక్కడ నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ ఈ C1 ఈ గ్యాలరీ ఏదైతే ఉందో ఇక్కడ యోగా చేసేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుంచి C2, C3, C4 అట్లా పూర్తి స్థాయిలో సాగర తీరం అంతా కూడా గ్యాలరీ వైజ్గా కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఈ గ్యాలరీలో కానీ ఇక్కడ ఏదైతే ఉందో దేశ ప్రధాని యోగా చేసేందుకు అనువుగా ఉన్నటువంటి ఇక్కడ గ్యాలరీ, ఈ గ్యాలరీ నుంచి ఈ 2 గ్యాలరీల వరకు కూడా ప్రజలు ఎవరు కూడా, అంటే ఈ గ్యాలరీకి ఎవరికైతే కేటాయించారో, ఎవరైతే వచ్చి యోగా చేస్తున్నారో వారందరూ కూడా స్లిప్పర్స్ ఏవైతే ఉన్నాయో పాదరక్షలన్నీ కూడా వేసుకోకుండా రావాలంటూ కూడా అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు అయితే చేపడతా ఉన్నట్టు తాజా సమాచారం. ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడే వచ్చినప్పుడు ఎవరు వాడి నుంచి ఎటువంటి పరికరాలు కానీ ఎటువంటివి తేకుండా పూర్తి స్థాయిలో ఈ గ్యాలరీ వరకు నిషేధం ఉంటుంది. ఎందుకంటే ప్రధాని వేదిక ఏదైతే ఉందో ప్రధాని మోదీ చేసే క్లోజ్గా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో అధికారులు ఈ చర్యలు అయితే చేపట్టారు. ఇక్కడి నుంచి కూడా వీరందరూ గవర్నమెంట్ ఆఫీసులతో పాటు అతిరథ మహారాజులందరూ కూడా ఇంకా C1, C2, C3 అట్లా గ్యాలరీలు కేటాయించారు. ఆ గ్యాలరీల ద్వారా వారు యోగా చేసేందుకు అధికారులు వీలుగా ఏర్పాట్లు అయితే చేశారు. పూర్తిగా మనం చూడొచ్చు. అంటే 20వ తారీఖు సాయంత్రం 6:45 ప్రధాని విశాఖ చేరుకుంటారు. అనంతరం నేవీకి సంబంధించిన అతిథి గృహంలో ఆయన బస చేస్తారు. అనంతరం బయలుదేరేది అంటే 21వ తారీఖు ఉదయం ఏదైతే ఉందో యోగా డే, ఆ రోజు యోగా డే జరుపుకుంటారో ఆ యోగా డేకి నేవీ క్వార్టర్స్ నుంచి ఆయన ఏదైతే ఉందో ఆయన బస చేసే గెస్ట్ హౌస్ నుంచి అక్కడి నుంచి బయలుదేరి విశాఖ సాగర తీరం వద్దకు వస్తారు. కాళీమాత టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ ప్రధాన వేదికను ఏర్పాటు చేశారో ఆ వేదిక వద్దకు చేరుకుంటారు. ఆ వేదిక వద్ద చేరుకున్న తర్వాత సుమారు 6:45 నుంచి 7 వరకు కూడా, అంటే ఒక పావు గంట ఆ ప్రసంగం ఉండేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేశారు. దేశానికి అంటే యోగాకు సంబంధించి ప్రపంచానికి పరిచయం చేసింది యోగా భారతదేశం. అటువంటి యోగాకు సంబంధించి ప్రధాని ప్రసంగం ఉండనుంది. ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రధానితో పాటు ఉండేందుకు అనువుగా ఏర్పాటు చేశారు. అనంతరం 7 గంటల నుంచి 7:45 వరకు కూడా ప్రధాని ఇక్కడ ఏదైతే ఈ గ్యాలరీ ఉందో స్టార్టింగ్ స్పీచ్ ఇక్కడ ఉంటుంది. ఏదైతే ఇక్కడ మెయిన్ స్టేజ్ ఏదైతే వేసారో ఇక్కడ స్పీచ్ ఉంటుంది. ఇదంతా కూడా డీరింగ్ అంటారు దీన్ని. సో ఇక్కడ నుంచి ఈ స్టేజ్కి ఇంత దూరం ఉంటుంది, ఇది ప్రధాని స్టేజ్. ఇక్కడ నుంచి కూడా
ఈ ప్రధాని ఇక్కడ 15 నిమిషాలు ప్రసంగం అనంతరం ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులతో పాటు యోగా చేసేందుకు ఇక్కడ ఒక గ్యాలరీని కేటాయించారు. ఇక్కడ నుంచి C1 స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, అతిరథ మహారాజులందరూ కూడా ఈ గ్యాలరీలో ఉంటారు. వీరందరూ కూడా పాదరక్షలు విడిచి వీరితో పాటు ఎటువంటి ఎక్విప్మెంట్ తీసుకురావడానికి వీలు లేదు. ఎందుకంటే ఏదైతే ఉంటుందో యోగా మ్యాట్ ఇస్తారు. అది ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం యోగా మ్యాట్ ఇస్తుంది. యోగా మ్యాట్తో పాటు ఒక ORS, అదేవిధంగా టీ-షర్ట్. సో ఇవి నెక్స్ట్ బీచ్ రోడ్లో ఇంకో వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన వేదికను ఆనుకొని కొంత దూరంలో బీచ్ రోడ్లో ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆర్మ్డ్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సో అక్కడ వచ్చి యోగా చేస్తారు. రిటైర్డ్ పర్సన్స్ అందరూ కూడా అందుకు వీలుగా ఏర్పాటు చేశారు. సో పూర్తి స్థాయిలో విశాఖ సువిశాల సాగర తీరంలో సుమారు 26 కిలోమీటర్ల మీద యోగా చేసేందుకైతే అధికారులు అనువుగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అయితే చర్యలు కూడా చేపడతా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా రేపు 21వ తేదీన జరగనున్న యోగా డే యావత్ ప్రపంచం అంతా కూడా విశాఖ వైపు చూస్తుంది. సో నిజంగా విశాఖ బ్రాండ్ దశలు వ్యాపించాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూసినా ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.